అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు అయితే హైదరాబాద్ వెళ్ళాడు. మొన్న వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేనైతే 2 అయితే ఆర్డర్ చేశాను సిరి ఇవాళ వస్తాయని. సరే అని నిన్న కూడా చూసాను, నిన్న రాలేదు. అందుకోసం ఇవాళ అయితే ఆయన వచ్చేసాడు. ఏం ఆర్డర్ చేసా విష్ణు అంటే చూడు ఒకసారి, చూసి రావు బాగు అరవకుండా చూడు అన్నాడు. ఇంకేందో కోపం తెచ్చే పనే చేశాడులే అని నేనైతే అనుకున్నా. ఏం చేసావు? ఇంకా పనికిరాని మొత్తం కూడా చేసావంటే పనికిరాని కాదులే, నాకు అవసరమైనవి చేశాను అన్నాడు. సరేలే చూద్దామని చూస్తే 2 ప్యాకెట్లు వచ్చినాయి. 2 ప్యాకెట్లు అయితే ఆర్డర్ చేశాడంట. ఏమేమి వచ్చినాయో తెలీదు. ఇదైతే పెద్ద ప్యాకెట్, ఇది చిన్న ప్యాకెట్. ఇందులో ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి. చూసి ఏమున్నాయో అందులో చూసి కూడా నచ్చితే మాత్రం విష్ణుకి నచ్చినాయి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే బాగాలేదని చెప్పండి, మీ ఇష్టం అది. సరేనా? చూసేద్దాం. ముందుగా అయితే చిన్న ప్యాకెట్ అయితే చూద్దాం. తిను. షాంపూ డబ్బాలు అయితే చేశాడు విష్ణు. ఎందుకంటే హెయిర్ మొత్తం కూడా సుండ్రు వచ్చి బాగా ఊడిపోతుందని విష్ణుకి బాగా భయం వేసింది. విష్ణుకి జుట్టు అంటే చాలా ఇష్టం విష్ణుకి. అందుకోసం అయితే జుట్టు మొత్తం రాలిపోతుంది సిరి షాంపూలు వాడితే, ప్యాకెట్ల షాంపూలు అని. ఈ షాంపూ వాడేటప్పుడు అయితే ఇంకా ఊడకుండా కూడా జుట్టు స్ట్రాంగ్ అయ్యేది, బాగుండేది. ఈ షాంపూ అయిపోయి కూడా దాదాపు 1 నెల అవుతుంది. ఎప్పుడు ఇంకా తిరుపతిలో ఉన్నప్పుడే అయిపోయింది. మాకు ఆర్డర్ చేసుకో విష్ణు అంటే చేద్దాంలే అన్నాడు. ఐస్ కాదు ఇది, షాంపూ. ఐస్ ఏమనుకుంటున్నాడు. ఇది ఆర్డర్ చేసుకోమంటే చేసుకోలేదు. అప్పుడైతే ఈ నెల మొత్తం కూడా ఈ ప్యాకెట్లు షాంపూలు వాడి అయితే విష్ణుకి పాపం ఇంటికి ఊడిపోయాకల్లా భయం వేసి ఇంకా ఒక్కసారే 3 డబ్బాలు అయితే ఆర్డర్ చేశాడు. 3 ప్యాకెట్లో వచ్చేది 3 అయితే ఆర్డర్ చేశాడు విష్ణు. అయితే ఇంకా రేపు ఎట్టాకు వస్తాడంట ఇంటికి వచ్చిన కాడ నుంచి ఇంకా ఇది వాడాలి. ఇది వాడేటప్పుడు అయితే బాగుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ పనికి వచ్చింది ఇది. నేను కూడా వాడతాను ఇది. నేను విష్ణు వాడే చూడి మా పిల్లలు అయితే తెగ వాడతారు. ఈడైతే మామూలుగా తినడు షాంపూ, మామూలుగా కాదు. ఈ జుట్టుకి, ఈ కొద్ది జుట్టుకి కూడా ఎక్కువ వేసుకొని రుద్దుకుంటా ఉంటాడు. ఇంకా అది కాదు, చాలా ఉండే జుట్టు కట్ చేసి. అబ్బా ఈయనకి ఎంత ఉంది జుట్టు, అందుకోసం ఇక్కడ దాకా వచ్చింది జుట్టు. అందరూ వాడేకల్లా గబక్కన అయిపోయినాయి. ఈసారి ఎందుకులే 1 డబ్బా అయితే సరిపోవట్లేదు ఇంట్లో అని విష్ణు అయితే 3 డబ్బాలు అయితే చేశాడు. ఇది మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో. పప్పు కూడా ఏ షాంపూ చెప్పది. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఇంకోటి ఏందో ఆర్డర్ చేశాడు, అది కూడా చూద్దాం ఒకసారి. అది కూడా చూసి సంతోషిద్దాం. నేనైతే పిచ్చగా అయితే చింపేస్తున్నాను. చెప్పులు కూడా ఆర్డర్ చేసుకున్నాడు ఒక్కసారే. ఎప్పుడైతే షూలు కానీ షూ అయితే ఆర్డర్ చేశాడు మొన్న 1000 రూపాయలు పెట్టి. అది కూడా వాడుతున్నాడు. ఇవాళ అయితే హైదరాబాద్ వేసుకొని వెళ్ళాడు. ఇంకా షూ అయితే తీసుకుని వెళ్ళాడు. ఇది అయితే ఇక్కడ ఉన్నప్పుడు రోజు వారికి వాడాలని తీసుకుని ఉంటాడు. 1 జత కూడా కాదు, 4 జతలు దాకా వచ్చినాయి. ఒకటేమో బ్లాక్, ఒకటేమో రెడ్, ఒకటేమో పచ్చ గ్రీన్ కలరు ఒకటి, సిమెంట్ కలరు, సిల్వర్ కలరు మొత్తం కూడా వచ్చినాయి. 4 కలర్ అయితే వచ్చినాయి. ఏంది సైజు 10 అన్నానికి ఇవి అయితే వచ్చినాయి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా. బాగానే ఉన్నాయి. నాకైతే రోజువారికి అయితే పనికి వస్తాయి. ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి అయితే కుదరవు. వాచ్ కూడా తెచ్చాడులే. వాచ్ అయితే నాకని ఆర్డర్ చేశాడు. ఉంచాను నేనైతే పక్కకి. ఆ చిన్న వస్తువులకు కూడా వీడియో ఎందుకు తీయటం ఒక్కసారే. చూపి అదేం కదా
మా జయగాడు అయితే అసలు ఆగటం లేదు. ఇంకా అది కూడా చూపిమా అంటున్నాడు. అది అయితే 4 రోజుల కిందే వచ్చింది వాచ్ అయితే. ఎందుకు విష్ణు ఈ మొత్తం ఇప్పుడు నేను ఇంటికాడేగా ఉండేది, నాకేం అవసరం అంటే, కాదు రీల్స్ తీస్తావు కదా, రీల్స్ అయితే తీసేటప్పుడైనా వేసుకోవచ్చులే తీసుకొని తీసాడు. స్మార్ట్ వాచ్ చేశాడు. బాగుందా? సేమ్ కా విష్ణుకి చేసుకున్న వాచ్ లాంటిదే. ఏంది ఆ వాచ్ అయితే ఆర్డర్ చేశాడు. నేనైతే వద్దు రిటర్న్ చేయి విష్ణు అన్న. రిటర్న్ చేసిన ఏమొచ్చింది సిరి అన్నాడు. ఇంకా పడదులేరా, ఇలాంటి చేస్తాడనే నాకు కోపం వచ్చాయి. ఇంకా ఇంట్లో ఏమైనా అవసరమైన చేస్తే ఇలాంటి రోజువారీ చెప్పులు కానీ, ఇప్పుడు ఈ చెప్పులు ఉన్నాయనుకో, ఒకటి పోయినా కానీ ఇంకో జత వేసుకోవచ్చు. ఇది పోతే పొద్దాకలా ఏం చేసుకుంటాను ఇంటికాడ ఉండి కూడా. అందుకోసం వద్దంటున్నా. నేను వద్దన్నా కానీ విష్ణు అయితే ఆర్డర్ చేశాడు. ఈ ఒక్కసారి నేను మొన్నే చెప్పా, వేస్ట్ ఖర్చులు చేయబాకు విష్ణు, ఇప్పుడు అసలే మాకు బేరాలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకోసం తక్కువలో ఉన్న దాంట్లోనే సర్దుకొని వెళ్ళాలి విష్ణు. ఇంకా హైదరాబాద్లో గబగబ ఏది ఉంటే అది ఆర్డర్ చేయటం. ఇంట్లో ఊరికిన పట్టి ఉంటామే కానీ ఇవి అంటే వాడుకున్నాయి. ఇవి కానీ షాంపులు కానీ, షాంపూ అంటే ఇంకా హెయిర్కి కావాలి, చుట్టూ ఊడిపోయిద్ది అని కూడా వాడుకోవచ్చు. అది అయితే వాడుకోవచ్చు. ఇదైతే ఒక జత తెగిపోయినా ఇంకో జత అయితే వాడుకోవచ్చు అని 4 జతలు చేశాడు. ఇది కరెక్టే. ఇంకోటి చేసుకోవచ్చు. ఈ 4 జతలు తెగిపోయాక దాదాపు ఒక 6 నెలలైన పట్టిద్దిగా. ఒక్కొక్క చెప్పులు వచ్చి, ఒక జత చెప్పులు వచ్చి కనీసం ఒక 2 నెలలైన రావా రోజువారీకి అండి. వస్తాయి వస్తాయి కదా. అందుకోసం వాచ్ దేనికి పనికి వచ్చింది. నేను ఇంటికాడే ఉండేది, ఇంటికాడ ఉండి ఏం చేయాలో అర్థం కాదు. ఊరికి ఈ పనులే సరిపోతాయి. ఇది ఒక్కొక్కటి 4 నెలలు వచ్చేది. అయితే చేశాడు విష్ణు అయితే. ఇంకా అందుకోసం నేను కూడా ఇప్పుడు కానించి ఇంకేం ఆర్డర్ చేయబాకు విష్ణు, నువ్వు చేస్తే మాత్రం ఇంక ఊరినే ఉన్నాను, నేను రిటర్న్ చేస్తాను అన్నాను. ఇంక చేయనులే సిరి, ఇదే లాస్ట్ టైం, ఇది లాస్ట్ ఇది అన్నాడు. సరేలే విష్ణు నీ ఇష్టం, ఇంకా చెప్పాను. నువ్వు ఇష్టం అయితే చేసుకో, కష్టం అయితే మానుకో. ఇంకా నేను దాకా చెప్పలేనబ్బా అన్న. నేనైతే ఈ చెప్పులతో అయితే చూద్దాం ఒకసారి. బాగానే ఉన్నాయి, నాకైతే బాగానే నచ్చినాయి చెప్పులు. ఎందుకంటే బరువు లేవు ఎక్కువ, స్మూత్గా తేలిగ్గా ఉన్నాయి, బాగున్నాయి. రోజువారీ సూపర్గా ఉన్నాయి. మాత కూడా బాగానే వస్తుంది. పీకితే కానీ ఒక్క పీకు పీక్కుంటే మామూలుగా రాదు. టైం ఎంత? టైమా 8 ఇంకా బాగుంటుంది ఉంది. కానీ ఇది ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను నేనైతే. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో ట్రై చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే టంగ్ అని పీకేయండి. సరేనా?